హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున మీకు ఈ 2025 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో అద్దె ఇల్లు మారటానికి మంచి రోజులు, మంచి సమయాల గురించి మీకు పూర్తిగా చెప్తాను. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. అంతకన్నా ముందుగా నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ వస్తుంది. ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా మనకి ఫిబ్రవరి 1వ తారీఖున మాఘమాసంలో వచ్చే శుక్ల తదియ ఉంటుంది. ఈ రోజున ఉదయం 7:45 నుంచి 8:45 మధ్యకాలంలో, మరలా ఉదయం 10:45 నుంచి 12 గంటల మధ్యకాలంలో అద్దె ఇల్లు మారటానికి మంచి రోజులైతే, మంచి సమయం అయితే ఉందండి. తర్వాత ఫిబ్రవరి 3వ తారీఖున మాఘమాసంలో వచ్చే శుక్ల పంచమి ఉంటుంది. ఈ రోజున ఉదయం 5:46 నుంచి 7 గంటల మధ్యకాలంలో, మరలా ఉదయం 9:15 నుంచి 10:15 మధ్యకాలంలో అద్దె ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఈ రోజున ఉందండి. తర్వాత ఫిబ్రవరి 8వ తారీఖు మాఘమాసంలో వచ్చే శుక్ల ఏకాదశి ఉంటుంది. ఈ రోజున ఉదయం 10:45 నుంచి 12 గంటల మధ్యకాలంలో అద్దె ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఈ రోజున ఉందండి. తర్వాత ఫిబ్రవరి 9వ తారీఖున మాఘమాసంలో వచ్చే శుక్ల ద్వాదశి ఉంటుంది. ఈ రోజున ఉదయం 6 గంటల నుంచి 12 గంటల మధ్యకాలంలో అద్దె ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఈ రోజున ఉందండి. తర్వాత ఫిబ్రవరి 10వ తారీఖు మాఘమాసంలో వచ్చే శుక్ల త్రయోదశి ఉంటుంది. ఈ రోజున ఉదయం 5:48 నుంచి 7:15 మధ్యకాలంలో, మరలా ఉదయం 9:05 నుంచి 10:20 మధ్యకాలంలో అద్దె ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఈ రోజున ఉందండి. తర్వాత ఫిబ్రవరి 12వ తారీఖు మాఘమాసంలో వచ్చే పౌర్ణమి. ఈ రోజున రాత్రి 7:05 వరకు పౌర్ణమి తిథి ఉంటుంది. ఈ రోజున ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యకాలంలో, మరలా ఉదయం 10 గంటల నుంచి 11:30 మధ్యకాలంలో అద్దె ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఈ రోజున ఉందండి. తర్వాత ఫిబ్రవరి 13వ తారీఖున మాఘమాసంలో వచ్చే బహుళ పాడ్యమి ఉంటుంది. ఈ రోజున ఉదయం 7:45 నుంచి 8 గంటల మధ్యకాలంలో, మరలా ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్యకాలంలో అద్దె ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఈ రోజున ఉందండి. తర్వాత ఫిబ్రవరి 15వ తారీఖు మాఘమాసంలో వచ్చే బహుళ తదియ ఉంటుంది. ఈ రోజున ఉదయం 7:45 నుంచి 8:15 మధ్యకాలంలో, మరలా ఉదయం 10 గంటల నుంచి 11:20 మధ్యకాలంలో అద్దె ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఈ రోజున ఉందండి. తర్వాత ఫిబ్రవరి 17వ తారీఖు మాఘమాసంలో వచ్చే బహుళ పంచమి ఉంటుంది. రాత్రి 2:28 వరకు ఉంటుంది. ఈ రోజున ఉదయం 6 గంటల నుంచి 7:15 మధ్యకాలంలో, మరలా ఉదయం 9:05 నుంచి 9:55 మధ్యకాలంలో అద్దె ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఈ రోజున ఉందండి. తర్వాత ఫిబ్రవరి 19వ తారీఖు మాఘమాసంలో వచ్చే బహుళ సప్తమి ఉంటుంది. ఈ రోజున పూర్తిగా ఉంటుంది. ఈ రోజున ఉదయం 6 గంటల నుంచి 7:20 మధ్యకాలంలో, మరలా ఉదయం 9:05 నుంచి 11:30 మధ్యకాలంలో అద్దె ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఈ రోజున ఉందండి. తర్వాత ఫిబ్రవరి 22వ తారీఖు మాఘమాసంలో వచ్చే మాఘమాసంలో వచ్చే బహుళ నవమి ఉదయం 9:37 వరకు ఉంటుంది. తదుపరి దశమి తిథి వస్తుంది. ఈ రోజున ఉదయం 10:45 నుంచి 12:30 మధ్యకాలంలో అద్దె ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఈ రోజున ఉందండి. తర్వాత ఫిబ్రవరి 23వ తారీఖు మాఘమాసంలో వచ్చే బహుళ దశమి ఉంటుంది. పగలు 10:26 వరకు ఉంటుంది. తదుపరి ఏకాదశి తిథి వస్తుంది. ఈ రోజున ఉదయం 6 గంటల నుంచి 12 గంటల మధ్యకాలంలో అద్దె ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఉందండి. తర్వాత ఫిబ్రవరి 24వ తారీఖున మాఘమాసంలో వచ్చే బహుళ ఏకాదశి పగలు 10:44 వరకు ఉంటుంది. తదుపరి ద్వాదశి తిథి వస్తుంది. ఈ రోజున ఉదయం 6 గంటల నుంచి 7:20 మధ్యకాలంలో, మరలా ఉదయం 9:05 నుంచి 10:15 మధ్యకాలంలో అద్దె ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఉందండి. తర్వాత ఫిబ్రవరి 26వ తారీఖు మాఘమాసంలో వచ్చే బహుళ త్రయోదశి పగలు 9:46 వరకు ఉంటుంది. తదుపరి చతుర్దశి తిథి వస్తుంది. ఈ రోజున ఉదయం 6 గంటల నుంచి 7:20 మధ్యకాలంలో, మరలా ఉదయం 9:15 నుంచి 9:45 మధ్యకాలంలో అద్దె ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఈ రోజున ఉందండి. ఇవ్వండి ఈ 2025 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో మనకి అద్దె ఇల్లు మారటానికి మంచి రోజులు, మంచి సమయం గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.